మీ లవ్ స్టోరీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. అంటే ప్రొడక్షన్ మేనేజర్ గదా! అవునండి. ఎలా అండి? ఎలా స్టార్ట్ అయింది? ఏ సెట్స్‌లో స్టార్ట్ అయింది మీ ప్రేమ? ఆయన పాపం తెలియక ఆ రోజు బుట్టలో కాలేసాం ఏమంటారు? పప్పులో కాలేసా? పప్పులో కాలేసాం అన్నట్టుగా ఆ! ఏసామని ఇప్పుడు ఫీల్ అవుతుంటారు. కాతే ఏం చేయలేం. హ్మ్. లైఫ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది యాహ్! గాబట్టి హ్మ్. ఏం చేయలేం. లవ్ స్టోరీ అంటే వెరీ సింపుల్‌గా ఉంటది కానీ చాలా బావుంటది. హ్మ్. నేను 'జీనియస్' మూవీ కంటే ముందు ఓంకార్ గారిని కలవడానికని జెప్పి ఒక ఆఫీస్‌కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఇప్పుడు పద్ధతిగా ఉన్నానండి కంగారు పడకండి. అప్పుడైతే హ్మ్. ఇక్కడి దాకా ప్యాంట్స్, స్లీవ్‌లెస్ బనీన్‌లు, కట్ బనీన్‌లు, టీ హ్మ్. షర్ట్స్ హ్మ్. లేదంటే జాకెట్స్, హ్మ్. ప్లే బాయ్ ఒక హ్మ్. రాకీ హ్మ్. లాగే ఉండేదాన్ని తప్పించి ఇట్లా ఇంత పద్ధతిగా అయితే ఉండేదాన్ని కాదు. ఆ టైంలోనే ఆయన్ని చూసి అరే! ఈ అమ్మాయి అయితే బావుంటదనుకుంటా అని అనుకున్నారంట. హ్మ్. అనుకున్న 1 ½ ఇయర్ తర్వాత ఆయన షూటింగ్‌కే కలిసాను. ఓకే. 'జీనియస్' మూవీకి. హ్మ్. హ్మ్. నేననుకున్నది ఈవిడనే గదా! పెళ్లి చేసుకుందాం అని అడిగితే కొట్టిద్దేమో, ఈవిడని చూస్తే ఇలా ఉంది హ్మ్. కొట్టిద్దేమో, ఏం కాదులే అడిగితే బావుంటదా అని చెప్పి ఒక రోజంతా సెట్‌లో అనుకుంటూనే హ్మ్. ఉన్నారంట. దగ్గరికొచ్చి పలకరీయడానికి కూడా హ్మ్. భయమేసి. హ్మ్. నెక్స్ట్ డే ఇద్దరం యాక్టివాస్‌లో నేను యాక్టివాతో షూట్‌కెళ్తున్నాను. హ్మ్. ఆయన నా వెనక వెహికల్‌లో వస్తున్నారు. నేను అడ్రెస్ ఏదో మర్చిపోయానని చెప్పి ఎతుక్కున్నా. ఆ! ఇక్కడి నుంచి లెఫ్ట్‌కెళ్తే అదేనండి షూటింగ్ ప్లేస్ అన్నాడు. హ్మ్. నిన్నెవడు అడిగాడురా అన్నట్టుగా ఒక లుక్ హ్మ్. ఇచ్చా. హ్మ్. అన్నోన్ పర్సన్ లాగా. హ్మ్. అంటే నా వెనకే సేమ్ దాంట్లోకొచ్చారు. హ్మ్. మనము బండి లోపలికెళ్ళాలంటే ఆ మాల్‌లో సంతకం పెట్టాలి.